ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఉమ్, రైట్, సో వాడిని వేరే రకంగా చూస్తారు. అవును. నేను అందరికీ ఒక మాట అడుగుతాను, ఉమ్, పేరెంట్స్ అందరికీ కూడా, మీ పిల్లలు సైలెంట్గా ఉంటే ఉమ్, మీ అందరికీ ఒక క్వశ్చన్, ఉమ్, వాళ్ళు సైలెంట్గా ఉంటే మంచి వాళ్ళు ఉమ్, అనుకునే ముందు ఉమ్, వాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఉమ్ అని ఆలోచించాలి. సో ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఉమ్, అనేటువంటిది ఇంపార్టెంట్. ఉమ్, ఉమ్, అంటే వాడు చెప్పలేకపోతున్నాడా ఉమ్, అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. నేను ఓకే. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎందుకంటే స్పెసిఫిక్గా ఆ చిన్న చిన్న పాయింట్స్ని ఎందుకు మనం చాలా ఎక్కువగా మనం డిస్కషన్ చేస్తున్నామంటే సాధిక, ఉమ్, ఇవే లక్షణాలు తర్వాత ఉమ్, పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టేటువంటివి. ఓకే. సో ఇలా సైలెంట్గా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది తక్కువ మాట్లాడతారు. ఉమ్, ఏది తప్పు కాదు, ఉమ్, రైట్. అవసరం అయినప్పుడు మాట్లాడుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. సైలెంట్గా ఉన్నటువంటి పిల్లవాడు ఉమ్, భయంతో మాట్లాడకపోతుంటే, ఉమ్, అంటే నేను మాట్లాడితే ఏమవుతుందో, ఉమ్, అవును. తప్పు అవుతుందేమో, ఉమ్, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో ఉమ్, అనేటువంటి విధంగా ఉమ్, పిల్లలు ఉండి మాట్లాడకపోతుంటే అది పెద్ద ప్రమాదం. ఓకే. అది వాళ్ళ సెల్ఫ్ లాస్కి మొదటి స్టెప్. ఉమ్,